హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా సార్? ఓకే. సార్, ఈ మధ్య వీడియోస్ చేయలేదండి. రోజు ఏం చెప్తామని చెప్పి చేస్తలేదు సార్. సార్ అయితే సార్, ఒక విషయం చెప్దాం అనుకున్నా. సార్, మన ఫామ్లో ఏంటంటే సార్, ఇప్పుడు ఇదిగోండి సార్, ఈ కిడ్ ఉంది కదా సార్, ఈ వెనకాల ఉన్నది కదా, ముందున్న కిడ్ అండి. ఇది లాస్ట్ ఇయర్ పుట్టిన కిడ్ సార్. అది గ్రోత్ హ్యాంపర్ అయిపోవడం అంటే అదే సార్. మనకి అసలు ఇప్పటికీ కూడా అది రికవర్ అవ్వలేదు సార్. ఇప్పుడు పుట్టిన కిడ్స్ 15 కిలోలు దాటే ఉన్నాయి సార్. ఏంటి, మన నెల 15 రోజులు పిల్లలు సార్. అవి గ్రోత్ అనేది మనం మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా అలా ఉంటాయండి గ్రోత్. మనం ఫీడింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం పెడతానే ఉండాలండి. దీంట్లోకి ఈ స్టాల్ ఫీడింగ్ కానీ వన్స్ వచ్చామంటే సార్, మామూలుగా బయట తిప్పితే ఏముంది సార్, ఈజీగా ఎవరైనా సక్సెస్ అయిపోవచ్చండి ఈ బిజినెస్లో. బయట తిప్పి మేపే ఫార్మింగ్ అయితే మాత్రం రూపాయి ఖర్చు ఉండదు సార్. కాకపోతే ఇంకా మనం తిప్పగలమా తిప్పలేమా అనేది అది మన మన స్కిల్సు, మన లేబర్ మెయింటెనెన్స్. మనకు తెలిసిన ఒక ఆయన 150 యానిమల్స్ నుంచి 400 యానిమల్స్ చేశారండి. ఇక్కడ పక్కనే ఉంటారు పోలవరంలో, ఆయన చేశారు సార్. ఇంకా బయట అంటే ఆల్మోస్ట్ సరే మొటాలిటీ ఉన్నా కూడా పెద్ద సమస్య కాదండి బయట. ఎందుకు అని అంటే మనకి అంత ఖర్చు అవ్వదు. స్టాల్ ఫీడింగ్ చేసేటప్పుడు మాత్రమే మనం ఖర్చునవి చూసుకోవాలి. కానీ డబ్బులు అయితే వస్తాయి సార్, ఖచ్చితంగా వస్తాయండి. డబ్బులు రాకపోవడం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి ఎంత స్లో గ్రోత్ వచ్చినా ఇప్పుడు ఇందులో మనకి 6-7 ఉన్నాయి సార్ పోతులు. ఒక్కొక్క పోతు మనకి పొటేళ్ళు 11,000 12,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. మొన్న ఒకళ్ళు 2 పొటేళ్ళు అడిగారు, ఇచ్చేసాను. 24,000 వచ్చినాయి సార్. ఇలా ఏంటంటే మనకి వస్తాయి డబ్బులు. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు యానిమల్ కూడా పర్టికులర్గా సెలక్షన్ చేయాలండి. సెలక్షన్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు స్టాల్ ఫీడింగ్ ఏంటంటే సార్, బయట మనం ఇదిగోండి సార్, ఇదే నేను చెప్పిన యానిమల్ అండి. లాస్ట్ ఇయర్ మనకి పుట్టిన బేబీ సార్. అది ఇప్పుడు గ్రోత్ అవుతుందండి. అది ఈ సంవత్సరం ఫీడ్కి కొంచెం రికవర్ అయినట్టు సార్. అది మా గురుగారి దగ్గర లాస్ట్ ఇయర్ పుట్టిని కరెక్ట్గా 14 నెలలకి మళ్ళీ డెలివరీ అయిపోయినాయి సార్. డెలివరీ అయిపోయి మన దగ్గరికి వచ్చినాయి. ఇవ్వండి, ఇదే అండి అది లాస్ట్ ఇయర్ బేబీ. అది మనం కొన్నాటిలో బేబీ అండి అది ఇంకొకటి ఇవన్నీ. అయితే ఏంటంటే సార్, ఇందులో ఒక స్ట్రాటజీ ఏంటంటే సార్, ఇప్పుడు మనం స్టాల్ ఫీడింగ్ చేయాలనుకున్నాం. సరాసరి బయట తిరిగే గొర్రెనే సరే సార్, బయట తిరిగే దాన్ని తీసుకొస్తే కనీసం 3 నెలలు పడద్దండి. అది దాని బాడీని మనం దాని ఫీడింగ్ని రికవరీ చేయడానికి, దాన్ని కరెక్ట్గా మనం సర్చ్ చేయడానికి ఖచ్చితంగా మనకి ఒక 3 నెలలు పడుతుందండి. ఈ 3 నెలల్లో ఏం జరుగుద్దంటే సార్, యానిమల్ కొన్ని ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. మనం ఒక 30 యానిమల్స్ తెచ్చాం, అందులో ఒక 10 ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ఒక 10 నార్మల్ ఉండొచ్చు. కొంచెం అటు ఇటు ఉంటాయి కదా సార్. అప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ ప్రెగ్నెన్సీ యానిమల్స్కి ఏమో మొత్తం మనం పెట్టిన ఫీడింగ్ మామూలుగా సరిపోకపోవచ్చండి. సరిపోకపోవడం అంటే ఏం లేదు సార్, రోజు మనం సపోజ్ సార్ వెజ్ నాన్ వెజ్ ఈ రెండిట్లోని డైలీ నాన్ వెజ్ తిని ఎంజాయ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉంటారు. అంటే దీనికి ఏం లేదు సార్ డిఫరెన్స్. మనం చిన్నప్పటి నుంచి పర్టికులర్గా ఒక ఫీడింగ్ మనం అలవాటై ఉంటాం సార్. దాన్ని ఒక్కసారి చేంజ్ చేసేయాలి అనేటప్పుడు బాడీలో సమూలమైన మార్పులు వస్తాయండి. ఈ మార్పులు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే మనకి కొంచెం ఈ మార్పుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే సార్, ఆ పిల్లల పైన పడిపోద్దండి. ఇప్పుడు మనం పెడతాం. నేనైతే తెచ్చినప్పటి నుంచి ఒక 6 నెలలకి ఫీడింగ్ సార్ ఇచ్చారు, అన్నీ తెచ్చానండి. కానీ గ్రోత్ పోయింది. పిల్లలు మరుగుజ్జులు అయిపోయినాయి. ఇంకా చూడండి సార్, ఆ కిడ్స్ అయితే ఇప్పటికీ నాకు రికవర్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే మనం ఎలాగో బయట నుంచి 15,000 పెట్టి యానిమల్ పర్చేస్ మనం కొనాలంటే 15,000 కదా సార్. యానిమల్ ఎంత డమ్మీ యానిమల్ అన్నా 15,000 ఉందండి మనకు సరిపోయే యానిమల్. ఇంకా దాన్ని మనం కొనుక్కు రావడం, మళ్ళీ దాన్ని సెట్ చేయడం ఎందుకులే అని చెప్పి మనకున్న కిడ్స్ని నేను ఉంచేసుకున్నాను సార్. మన ఫామ్లో పుట్టిన పిల్లల్ని ఉంచుకొని ఇప్పుడు మొన్న కూడా ఏం చేశానంటే, తెలివితేటలుగా ఇలా కాదురా భయ అని చెప్పి ఇప్పుడు జత మనం 30,000 పెట్టి 32,000 పెట్టి తీసుకొచ్చి 3 నెలలు 4 నెలలు దానికి ఫీడింగ్ సెట్ కాక, దాని ఫీడింగ్ బాడీని మ్యాచ్ కాక ఒక డెలివరీ పోగొట్టుకొని ఈ రిస్క్ చేయడం కంటే కూడా జత 15,000 తెచ్చాను సార్. ఇప్పుడు ఒక 6 నెలలు అయినాయి. ఇప్పుడు నీట్గా మొత్తం అందులో 22 యానిమల్స్లో మనకి 5 కిడ్స్ చిన్న వేసాడండి. ఉన్న 22 వచ్చి
అదే ఓ 17 వచ్చి పెద్దవి వచ్చినాయి. ఆ 17 కూడా క్రాస్ అయినాయండి. ఇప్పుడు ఇందులో అవి ఇవి కలిసిపోయినాయి సార్, మిక్స్ అయిపోయినాయి, మనకు అర్థం కావట్లేదు. కానీ మనకి ఇప్పుడు ఒక 6 నెలలు మనం పెట్టాము అనేది ఒకటి పక్కన పెడితే ఏంటంటే సార్, ఇప్పుడు ఒక 6 నెలలు మనం ఫీడింగ్ చేసాం, ఆ ఒక్క లాజిక్ పక్కన పెట్టేస్తే మనకి అది జత 30,000 అవుతుంది. జస్ట్ ఒక డెలివరీ అయిందంటే సార్ జత 30,000, మనం కొన్నది ఎంత 15,000. ఇలాగ స్ట్రాటజిక్గా మనకున్న దాంట్లో బెస్ట్ స్ట్రాటజీని మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఫస్ట్ యానిమల్ మన ఫీడింగ్కి అలవాటు పడుతుంది. రెండోది వచ్చి మనకి అది సార్ ఇప్పుడు మనం ఎక్కువ యానిమల్స్ తీసుకొచ్చాం, అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే సార్ ఖచ్చితంగా మనకి మొటాలిటీ జరుగుతుంది సార్. దీంట్లో మనం డైలీ డీవార్నింగ్ చేసిన సార్ ఒక 10 యానిమల్స్ 15 యానిమల్స్ మెయింటైన్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి. ఒక 40, 50, 100 అయిపోయేసరికి ఏమవుతుందంటే సార్, ప్రతి యానిమల్ని మనం ఒక అరగంట గంట అబ్జర్వేషన్ చేస్తాం, ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మరీ డీప్గా అయితే తెలియదు సార్. ఏదైనా బాలింది ఏదైనా మూలన ఉండొచ్చు, మనం చూడకపోవచ్చు, అది కొంచెం సింక్ అయిపోవచ్చు. గొర్రెలు ఏంటంటే సార్ మైనస్, ఇప్పుడు మేకలు బాగోకపోయినా సరే ఒక 1 వారం టైం ఇస్తాయండి. గొర్రె అంత టైం ఇవ్వదు సార్, అది ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా అలా ఉంటుంటేనే చచ్చిపోతాయండి. అంటే నాకు కూడా కొంచెం ఒక 4 యానిమల్స్ చనిపోయినాయి సార్. అవి ఒక్కొక్కటి 15,000 పెట్టి తెచ్చాం కదా, అర్థమైంది. దానివల్ల ఏంటంటే ఈ సన్నజీవాల్లోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మొటాలిటీస్ జరుగుతుంటాయి సార్. మనం కొంచెం దాన్ని మరీ ఎక్కువ సీరియస్గా తీసేసుకొని బెంగ పెట్టేసుకొని అలా కాదండి. ఇది ఏంటంటే మనకు చేయాలని ఆశ ఉంది, స్లోగా డెవలప్ చేసి దాంట్లో మనకి రోజు రోజుకి మనకి కొంచెం తెలుస్తుంది, ఏం పెడితే ఏమొస్తుంది తెలుస్తుంది. స్ట్రాటజీ కూడా తెలుస్తుంది అండి. ఈ దానాలు పర్చేస్ చేసేటప్పుడు కూడా దానా ఈ సంవత్సరం మొక్కజొన్న 4 టన్నులు కొన్నాను సార్ నేను. అది కూడా నేను ఒక లెక్కలో 14 రూపాయలకి 15 రూపాయలు కొన్నాను సార్. అది సెకండ్ క్వాలిటీ కొన్నాను సార్. ఇవన్నీ ఏంటంటే అదే మనం కొద్దానికి వెళ్ళాం అనుకోండి సార్, నాకు 50,000 60,000 అయింది సార్. అది ఎంత 15 రూపాయలు కొన్నాను సార్, 60,000 అయింది సార్. అదే మనం ఫస్ట్ హ్యాండ్లోకి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందండి, మొక్కజొన్న 28 రూపాయలు ఇలాంటి రేట్ ఉంది సార్. ఎంత అయిపోతుంది సార్, ఇంచుమించి మనకి డబల్ అండి. నేను కొన్న రేటుకి డబల్ సార్ అది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మనం స్టాల్ ఫీడింగ్కి వస్తే అసలు చాలామంది ఫామ్ దగ్గరికి వచ్చి కూడా ఈ మధ్య అడుగుతున్నారు సార్ మేము స్టాల్ ఫీడింగ్ పెట్టాలనుకుంటున్నాం. చెప్తున్నాను నేను, నాకు తెలిసింది సార్ ఇది సో మీరు పెట్టాలనుకుంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నేను ఇప్పటివరకు ఆ సెట్ల మీద వాటి మీద ఒక 10 లక్షల వరకు పెట్టేసాను సార్, వేస్ట్ ఖర్చు అంతా అది. కాకపోతే అది లేకపోతేనేమో ఇది అవ్వదు, వీటిని మనం మెయింటైన్ చేయలేం. ఇప్పుడు ఇంకొకటి యానిమల్స్కి కొంచెం గడ్డి కూడా నేను వదిలేశాను సార్. నాకు లాస్ట్ ఇయర్ ఫీడింగ్కి ఏమో గడ్డి మిగిలిపోయిందండి, ఇప్పుడు ఫీడింగ్కి ఏమో గడ్డి అవసరం పడుతుంది. అంటే దానికి గడ్డి కూడా ఎంత ఎక్కువ మోతాదులో బ్రీడింగ్ ఫామ్కి ఖచ్చితంగా గడ్డి ఉండాలి సార్. 2 రకాలు ఖచ్చితంగా ఉండాలండి, 2-3 రకాలు పెట్టుకుంటే ఇంకా మంచిది. కొంచెం అది ఎడ్జ్ లోషన్ ఒక 60%, 20% ఒకటి 20% ఒకటి ఆ రేంజ్లో పెట్టుకుని మనం అందరూ అంటారు ఎడ్జ్ లోషను పప్పు జాతి గడ్డి తక్కువ వేయాలంటారు. కాదు సార్, ఎడ్జ్ లోషన్ కొంచెం ఎక్కువ ఉంటేనే గ్రోత్ బాగుందండి. ఈ 3 రకాలు కలిపి మనం ఈ చాఫ్ కట్టర్లో పెట్టి కట్ చేసి దానికి ఒక రేషియోలో పంపిస్తే మనకి కొంచెం బాగుంటున్నాయి సార్. ఇప్పుడు గడ్డి లేక నాకు కొంచెం యానిమల్స్ కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తుందండి, గడ్డి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మళ్ళీ అది తీసుకోవాలి మనం వేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది సార్. నాకు నా బిజినెస్ పని స్టార్ట్ అయింది సార్, వేరే బిజినెస్. దానివల్ల నాకు ఇంకా ఈ వీడియోస్ చేయలేకపోతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక చెప్పాలి సబ్జెక్ట్ అనేసరికి మనం చెప్పాలి ఖచ్చితంగా. మనం ఏదో చెప్తే కూడా బాగోదు, తెలిసిన విషయాలే మనం చెప్పగలగాలి. అందువల్లే కొంచెం వీడియోస్ చేయలేకపోతున్నానండి. ఇంకొకటి కెమెరా కొందాం అనుకున్నాను సార్, దానికోసం కూడా ఆలోచన ఇస్తున్నా కానీ మరి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయిపోద్ది, ఆ మైక్లు అవన్నీ. దానికోసం ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని అనుకున్నా సార్. సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ అవర్ బాగా వచ్చినాయి మన వీడియోస్కి. అంటే డబ్బులు వస్తాయా పోతాయని కాదు, డబ్బులు అనేది కాన్సెప్ట్ కాదండి, నాకు పర్వాలేదు సార్, నేను కష్టపడుకుంటున్నా. నా వేరే బిజినెస్లో మంత్లీ ఒక 1.5 నుంచి 2 lakhs వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్